అంటే సమవరుద్ధ సమస్త భగః సంప్రాప్త సమస్త ఐశ్వర్యో అసి ఆత్మన సమవరుద్ధ సమస్త భగః యద్ ఆత్మన సమవరుద్ధ సమస్త భగః. ఎందుకంటే మీకు అను వాళ్ళకి తేడా ఉంది మిగతా దేవతలకి. ఏంటా తేడా అంటే, మీరు మీ స్వరూపం ద్వారానే సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు. మిగతా వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మదేవుడిలో సృష్టించే శక్తి ఉంది. ఆ శక్తి బ్రహ్మదేవుడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన యొక్క స్వరూపంలో ఉందా? లేదు. భగవంతుడు తన యొక్క సృజన శక్తిని ఆ జీవాత్మకి ఇచ్చాడు. కాబట్టి ఆ జీవాత్మ ఇప్పుడు బ్రహ్మదేవుడుగా మారి సృష్టించేయగలుగుతుంది. కానీ స్వరూపతః అది జీవాత్మే. ఆ జీవాత్మలో, ఆ స్వరూపంలో సృష్టించేసే శక్తి లేదు. ఇప్పుడు మనందరం జీవులు. మనందరి జీవుల్లో సృష్టించేసే శక్తి ఉందా? స్వరూపతరంగా లేదు. కానీ భగవంతుడి యొక్క స్థితి ఏంటి? సమస్త శక్తులు ఆయన యొక్క స్వరూపంలోనే ఉన్నాయి. అది. అది గొప్పతనం. భగవంతుడికి మిగతా వాళ్ళకి. ఇప్పుడు ఇంద్రుడున్నాడు. ఇంద్రుడు గూడా ఐశ్వర్యాన్ని, యశస్సుని, కీర్తిని, పేరు, ప్రతిష్టల్ని అన్నీ కలిగి ఉన్నాడు. మరి అయన్నీ ఇంద్రుడి అనేటువంటి ఆ జీవాత్మ యొక్క స్వరూపంలో ఉన్నాయా ఇయన్నీ ఐశ్వర్యం అంటే కాదు. ఆ జీవాత్మకి ఇవ్వబడినయి అంతే. భగవంతుడి యొక్క శక్తి ద్వారా అవి సంక్రమించినియి. అంతేగాని స్వరూపం ఆయన యొక్క స్వరూపంలో, ఇంద్రుడి యొక్క స్వరూపంలో లేవు. కాబట్టి జీవులు అనేవేంటి? అతి సూక్ష్మమైనటువంటి కణం. ఒక చిత్కణం అన్నమాట. ఈ చిత్కణం